హాయ్ హలో అందరికీ. సండే స్పెషల్ అని ఈరోజు నేను చేస్తున్నాను మటన్ కర్రీ, అది కూడా మసాలాస్ లేకుండా. సో చూసేద్దామా. ఇక్కడ నేను తీసుకుంటున్నాను రెడ్ మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చెక్క, యాలకులు అండ్ ఇది ఆకు, ఇవి వచ్చి కట్ చేసిన ఆనియన్స్. దాంతోపాటు ఎచ్చం అని అంటారు, అది కొంచెం తీసుకుంటున్నాను. అండ్ జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి చేసుకుందాం. నేనైతే కుసుమల నూనె అని అంటారు, అది యూజ్ చేస్తున్నాను. రిఫైన్డ్ ఆయిల్స్ అయితే యూజ్ చేయం మేము. సో కావాల్సినంత నూనె నాకు అనిపించింది యాడ్ చేసుకున్నాను. కొంచెం వేడి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ని. సో ఇక్కడ పక్కన మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అయితే రిఫైన్డ్ ఆయిల్స్ అన్హెల్దీ కాబట్టి మనమే కుసుమ నూనె చాలా హెల్త్కి మంచిది. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. మ్యారినేషన్లో కూడా నేను ఎక్కువ ఏం యాడ్ చేయలేదు, కారం, పసుపు, సాల్ట్ వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ లవంగ, చెక్క, ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు అంటారు కదా, అది యాడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎచ్చం అని అంటారు కదా, అది కొంచెం తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్లో ఉంది కాబట్టి నేను వెంటనే అన్నీ వేసుకున్నాను. సో రెడ్ మిర్చి వేసుకున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ యాడ్ చేద్దాం. కొంచెం కలిపేసుకుంటాను. సో ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టినందుకు ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే కొంచెం క్విక్గా అయిపోతుంది. ఇది కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు నేనైతే ఉంచి, అండ్ ఇప్పుడు వచ్చి దాని లోపలికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్నాను. లైట్ బ్రౌన్ కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ వరకు వస్తే చాలు, ఎక్కువసేపు కూడా నేను ఉంచట్లేదు. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి మనం ముందు పెట్టుకున్న మటన్ని, నేనైతే పెరుగు అవన్నీ ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ కారం, పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మసాలాలు ఏమి వేయకపోతే టేస్ట్ ఏమి వస్తుంది అనుకోకండి, మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా టేస్ట్ వస్తుంది. బేసికల్గా చాలామంది కుక్కర్లో ఉడకబెడతారు మటన్ ఉడకదని, బట్ నా కుక్కర్ అస్సలు అలవాటు లేదు. నేనైతే ఇట్లానే ట్రై చేస్తాను, ఇట్లా చేస్తాను కూడా. సో దాన్ని మనం అట్లే వదిలేయాలి చాలాసేపు. ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. మనం ఏం వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఫస్ట్ మూత పెట్టి కొంచెంసేపు వదిలేస్తే ఇట్లా మొత్తం వాటర్ వచ్చింది కదా, మొత్తం వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి. చూస్తున్నారు కదా, చాలా వాటర్ దగ్గరికి అయిపోయింది, అనిపించట్లేదు కదా వాటర్. సో మటన్ ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ కూడా సైడ్లో యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఆ వాటర్ యాడ్ చేసిన వాటర్తో మొత్తం మటన్ ఉడికిపోతుంది.
టైం వేస్ట్ అనుకోకుండా ఇట్లా ఉడకబెట్టుకుని తిన్నదే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ప్రెషర్ కుక్కర్లో వేయడం వల్ల అది కూడా టేస్ట్గానే ఉంటుంది, కానీ ఇట్లా బాగుంటుంది అనిపిస్తుంది. ఇందులో నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను, అది చూపించలేదు, అది రికార్డ్ చేయలేదు. ఫైనల్గా వచ్చి అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.